హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరు అందరూ బాగుండారు అనుకుంటున్నాను. రీసెంట్గా మీకు స్టోరీ చేసి ఉంటాను, అందరికీ తెలిసి ఉంటుంది. మనమైతే డీజే యాక్షన్ 5 Pro అయితే అడ్వెంచర్ కాంబో తీసుకున్నాము. యాక్చువల్లీ ఇది నేను మోటో లాగింగ్ చేసేప్పుడే అనుకున్నా ఇది తీసుకోవాలనేసి కెమెరా, బట్ అప్పుడు ఎక్కువ ప్రైస్ ఉండే. సో 1 year తర్వాత తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను GoPro 10 అయితే వాడుతున్నా. సో దాన్ని సేల్ చేసి దాంతోపాటు కొంచెం డబ్బులు ఎగాసి దీన్ని తీసుకున్నా. ఇది ఈఎంఐతోనే రన్ అవుతుంది. సో దీని అన్బాక్సింగ్ వీడియో చూపిస్తాను, అండ్ అలాగే దీని ప్రాపర్ సెటప్ కూడా మన మోటో లాగింగ్ సెటప్ మీకు నేను చూపిస్తాను గైస్ ఎట్లుందనేసి. ఆల్రెడీ నేను ఓపెన్ చేసినాను, చూడండి నిన్నే ఓపెన్ చేసి అంతా చెక్ చేసుకున్నా. సో ఒకసారి మీకు చూపిద్దామనేసి వీడియో చేస్తున్నాను. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, దీంట్లో ఏమేమి యాక్సెసరీస్ అంతా వచ్చిందంతా మీకు చూపిస్తాను నేను. సో ఇదే అనమాట మన డీజే ఓస్మో యాక్షన్ 5 Pro. సో దీంట్లో ఏమేమి వచ్చింది అడ్వెంచర్ కాంబోలు అనేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక కేబుల్ ఇచ్చిండ్రు, అండ్ అలాగే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఏమేమి ఇచ్చిండారు అనేసి. ఒక 2 బాక్సులు వచ్చింది. అది ఒకటి వచ్చేసి GoPro బాక్స్ అనమాట, ఇంకోటి వచ్చేసి మనది బ్యాటరీ అనమాట, అండ్ ఇంకోటి సెల్ఫీ స్టిక్ ఇచ్చిండారు. సెల్ఫీ స్టిక్ ఇచ్చిండారు గైస్. సో ఈ కాంబో వచ్చేసి నాకు 47,000 పడింది. ఫస్ట్ సెల్ఫీ స్టిక్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఇది ఎట్లుందనేసి. సో ఇదనమాట సెల్ఫీ స్టిక్, చూడండి ఎంత ఎంత లెంత్ వచ్చిందో. సో ఇది చూడండి ఇంత హైట్ వస్తుంది. సో ఇది వచ్చేసి GoPro అనమాట. దీంట్లో GoProలో ఏమేమి ఇచ్చినారో అయితే ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి కేసు ఇచ్చినారు అనమాట దీంట్లోనే, ఈ కాంబోలోనే, అండ్ మన GoPro. చూడండి గైస్ GoPro ఎట్లుందనేసి, ఫుల్ ప్రీమియంగా ఉంది. సో ఒకసారి కెమెరా ఆన్ చేసి చూపిస్తాను దీంట్లో ఎట్లా ఉంటుంది అనేసి. చూడండి ఇక్కడ ఉంది కదా, సో ఇదే అనమాట. ఫస్ట్ మన థింగ్ ఏం చేయాలంటే వీడియోకి బండి చూడండి, ఎంత ఫోటో కూడా ఎంత క్లారిటీగా ఉందనేసి తెలుస్తుందా. సో ఫస్ట్ మీరు వీడియో తీయాలంటే చూడండి, ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియో ఉంటుంది, ఎట్లా కావాలో మీరు ఎట్లా కావాలో అట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట. సబ్జెక్ట్ వైజ్ కానీ అంతా ఉంటుంది. మన వీడియో కాబట్టి వీడియో మీద క్లిక్ చేసుకోండి మోటో లాగింగ్కి. నేనైతే 4K 24 FPS అయితే సెట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ పోయినారంటే రాక్ స్టడీ ఉంది, అల్ట్రా వైడ్ ఉంది, వైడ్ ఉంది, సో స్టాండర్డ్ కూడా ఉంది. నేనైతే రాక్ స్టడీ పెట్టుకొని వైడ్ పెట్టుకున్నాను. జస్ట్ ఇది బేసిక్ సెట్టింగ్స్ అనమాట. సో నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఇంకా ప్రాపర్గా మీకు నేను చెప్తాను. అండ్ ఇంత బేసిక్ సెట్టింగ్స్ చూడండి, ఇక్కడ కూడా నీట్గా కనపడిస్తుంది. మెయిన్ థింగ్ ఇది GoPro తీసుకున్నారంటే టెంపర్ గ్లాస్ తర ఉంటుంది, మనం ఫోన్కి ఎట్టేస్తామో దానికి కూడా వస్తుంది, దీనికి ఒకటి వేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి GoProలో అయితే ఆ అడాప్టరు కనెక్టర్ అంతా కావాలా, దీంట్లో అయితే డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా చూపిస్తాను చూడండి ఒక నిమిషం ఎలా చేసుకోవచ్చు అనేసి. డైరెక్ట్ కనెక్షన్ జస్ట్ ఇలా ఓపెన్ చేసి మనకి సీ పిన్ ఉంటుంది కదా, సో జస్ట్ ఇట్ కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ మైక్ వేసుకుంటే మన డైరెక్ట్ ఆడియో అనేది మనం హెల్మెట్ లోపలికి నీట్గా వచ్చేస్తుంది. సో అది కూడా ఆర్డర్ చేసి వస్తుంది. డీజే వైర్లెస్ మైక్తో కూడా చేస్తే మీరు లాగు మంచి క్లారిటీతో వస్తుంది, వైర్ మైక్తో చేసినా కూడా మంచి క్లారిటీ వస్తుంది. బట్ మనకి GoProలో నేను వైర్ మైక్తో చేసి నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను వైర్ మైకే ప్రిఫర్ చేస్తాను. సో కొత్తలు కూడా వైర్ మైకే ప్రిఫర్ చేస్తాను, ఎక్కువ స్పీడ్లో ఉన్నా కూడా మంచి క్వాలిటీ అయితే మీకు వస్తుంది అనమాట. బట్ దీని కేసు ఇచ్చిండారు, కేసుతో పాటు చిన్ మౌంట్ కూడా ఇచ్చిండారు గైస్ దీంట్లోనే. చూడండి చిన్ మౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాను. 2 చిన్ మౌంట్లు ఇచ్చిండారు. సో ఒకటి వచ్చేసి కొంచెం లెంత్ ఉండేది, అండ్ ఇంకొక చిన్ మౌంట్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంది, అది చూపిస్తాను చూడండి. ఒక చిన్న చిన్ మౌంట్ ఇచ్చినారు, ఇది ఈ లెంత్ కొంచెం తక్కువ ఉందన్నమాట. సో ఇంకొకటి ఇది ఒక మౌంట్, చిన్న మౌంట్, దానికి ఒక స్క్రూలు, 2 స్క్రూలు ఇచ్చిండారు. మన బ్యాటరీ చూపిస్తాను చూడండి. సో కాంబోలో వచ్చేసి మనకి 3 బ్యాటరీలు వస్తుంది. దీంట్లో ఒక బ్యాటరీ వేసినాను ఆల్రెడీ. సో ఇంకొక 2 బ్యాటరీస్ అయితే దీంట్లో ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. చూడండి గైస్ ఎంత బాగుందో చూడండి డీజే ఇది. సో చూడండి ఇదన్నమాట బ్యాటరీస్. డీజే యాక్షన్ 5 Pro అడ్వెంచర్ కాంబో. సో ఇన్ని ఐటమ్స్ వస్తుంది అనమాట. ఇదంతా నాకు 47,000 పడింది. సో చూడండి నేనైతే ఫస్ట్ GoPro వాడుతున్నాను కదా, సో ఫుల్ వెయిట్ ఉంటా ఉండే దానికి, కనెక్టరు, రిసీవరు, అది ఇది అనేసి. సో ఈ బిన్నే తిరిగేదానికి అయితే ఉండే. యాక్చువల్లీ నేను యూస్ చేసి చూసిన, సో దీని క్వాలిటీ ఎట్లుంటుంది ఏంది అంతా యూట్యూబ్లో కానీ అంతా చూసి సెర్చ్ చేసిన, సూపర్గా ఉంది క్వాలిటీ కానీ. అండ్ దీంట్లో ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఇచ్చిండారు, క్వాలిటీకి అయితే వేరే లెవెల్కి ఉంది. సో మంచి క్వాలిటీతో ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ చేయబోతున్నాము. అండ్ ఫ్యూచర్లో ఒక పెద్ద లాంగ్ రైడ్ ప్లాన్ చేసినాను. సో దానికోసం అనేసి నేను GoPro సేల్ చేసి DJI తీసుకున్నాను. DJIకి GoProకి ఏం డిఫరెన్స్ అంటే ఆండ్రాయిడ్కి iOSకి ఎంత డిఫరెన్స్ ఉందో అంత డిఫరెన్స్ ఉందన్నమాట. సో దీంట్లో ఫుల్ ప్రాపర్గా రికార్డ్ అవుతుంది. ఒకసారి మీకు సెటప్ చేసి చూపిస్తాను చూడండి. దాంతోపాటు వాళ్ళే కేసు కూడా ఇచ్చేసిండారు గైస్. సో ఇదన్నమాట GoPro, సింపుల్గా ఈజీగా ఉంది. ఇట్లా వేసి అంతే అయిపోయింది, సింపుల్. జస్ట్ మళ్ళీ ఇది ఆన్ చేసుకుంటే ఆన్ అయిపోయింది, మీకు కనపడుతుంది ఆన్ అయ్యేది, ఇంతే అనమాట. సో దీనికి ఒక రబ్బర్ కూడా ఇచ్చిన్నారు ముందరికి.
ఇది మంచిదే. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఇంతంతా తీసుకొని కూడా వాళ్ళు ఒక బాక్స్ ఇవ్వలేదన్నమాట. సో ఇది అనమాట డీజే యాక్షన్ అడ్వెంచర్ కాంబో అనమాట. నాకు టోటల్గా 47,000 పడింది. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు నేను దీని మోటో లాగింగ్ సెటప్తో మీ ముందుకు వచ్చి చూపిస్తాను ఎలా అయ్యింది అనేసి. ఇంకో ఫ్యూచర్ ఏం తెలుసా, మనము ఇలా కూడా రికార్డ్ చేసుకోవచ్చు అండ్ ఇలా కూడా రికార్డ్ చేసుకోవచ్చు. చిన్న మౌంట్లో చూపిస్తాను చూడండి. సో మనకు లాగింగ్కి అయితే జస్ట్ ఇలా పెడితే అయిపోయింది. మనం ఏం రీల్స్ చేసుకోవాలనుకుంటే ఇట్లా తీసి అంతే. ఫుల్ స్ట్రాంగ్గా ఉంది గైస్. నేను రివ్యూ కూడా చాలా చూసినాను, సూపర్గా ఉండిపోతుంది. అండ్ అలాగే నేను డీజే ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నానంటే నేను మోటో లాగింగ్ స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నా డీజే తీసుకోవాలనేసి. బట్ నాకు దీని ప్రైస్ చేసి దీని అంతా కొంటాను కూడా అనుకోలేదు. యాక్చువల్లీ ఎందుకు అంటే మన బిగినర్స్కి మెయిన్ థింగ్ బిగినర్స్ చెప్తాను చూడండి. మోటో లాగింగ్కి మీరు రావాలి అంటే ఫస్ట్ తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇదంతా నా సొంత డబ్బులతో తీసుకున్నాను. సో ఇంట్లో ఏమి తీసిలా, నేనే నా సొంత డబ్బులతో పనికి పోయి కష్టపడి తీసుకున్నాను. సో ఆ ఫీలింగే వేరే లెవెల్కి ఉంటుంది. అదే. అండ్ ఫస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ మోటో లాగింగ్ చేయాలని ఎవరు అనుకుంటారో వాళ్ళైతే ఇది తీసేసుకోకండి. ఎలాంటే 47,000 ఉంది. ఈఎంఐస్ మళ్ళీ మీ ఎక్స్పెన్సెస్ అంతా మెయింటైన్ చేసేదానికి అయ్యేలా గో ఫర్ గోప్రో అనమాట. గోప్రోకి పోయినారంటే గోప్రో తీసేసుకున్నారంటే మీకు తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ అనేది వస్తుంది. సో వన్స్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకా మంచి క్వాలిటీ ఇవ్వాలా, మంచి క్వాంటిటీ వీడియో ఇవ్వాలంటే అప్పుడు గోప్రోకి రండి, సరే డీజేకి రండి. గోప్రోలో బాగా వీడియోస్ చేయొచ్చు అనమాట. గోప్రోలో కూడా బాగా వస్తూ ఉంటాయి. నేను ఆల్మోస్ట్ 1.5 year గోప్రోనే వాడినాను. డీజే మీద ప్లాన్ చేస్తూ ఉన్నాను ఎప్పటి నుంచో. ఈఎంఐ కూడా ట్రై చేసిన బట్ ఫైనల్లీ నేను ఇప్పుడు డీజే తీసుకున్నాను. సో మీకు దీని గురించి ఒక ప్రాపర్ వీడియో చేస్తాను. అంటే సెటప్ గురించి ఇంతవరకు మన తెలుగు ఛానల్లో ఎవరు చేయలే ప్రాపర్గా. సో నేను మోటో లాగింగ్ సెటప్ ఏమేమి సెట్టింగ్స్ పెట్టుకోవాలి, మోటో లాగింగ్ మెయిన్ సెటప్ యాక్చువల్లీ 2-3 days నుంచి నేను ట్రై చేస్తున్నాను అనమాట కెమెరా తీసుకున్నాక. సో ఎట్లాంటి సెటప్ పెట్టుకోవాలా, ఎట్లాంటి సెట్టింగ్స్ పెట్టుకోవాలా, మైక్ ఏం సెట్టింగ్స్ పెట్టుకోవాలా, అంటే కలర్ గ్రేడింగ్ ఏం సెట్టింగ్స్ పెట్టుకోవాలా అంతా మీకు ప్రాపర్గా చూపిస్తాను ఈ నెక్స్ట్ వ్లాగ్లో. సో నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి మీకు మోటో లాగింగ్ సెటపే చేసి చూపిస్తాను, దీన్ని ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలి అవనేసి. ఎవరైనా కొత్తగా మోటో లాగింగ్ స్టార్ట్ చేస్తున్నారా వాళ్ళకైతే నేను చెప్పేది ఒకటే. సో ఫస్ట్ గోప్రోకి పోండి. గోప్రోలో మీకు కాన్ఫిడెన్స్ వచ్చేసిన తర్వాత డీజేకి రండి. గోప్రోలో మీ దగ్గర డబ్బులు ఉందంటే మీరు డీజే తీసుకోవచ్చు. ఒకవేళ మా దగ్గర అంత డబ్బులు లేదు బ్రో అంటే గోప్రోని తీసేసుకోండి సెకండ్ హ్యాండ్లో. నేను సెకండ్ హ్యాండ్లో 30,000 పెట్టుకున్నాను గోప్రో అనమాట. అది ఈఎంఐకే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఈఎంఐలోనే ఉంది. సో ఇంకా పేమెంట్ చేస్తూ ఉన్నాను, చేయాలా ఇంకేం చేయలేము. అండ్ 2 months తర్వాత ఒక పెద్ద లాంగ్ రైడ్ ప్లాన్ చేసినాను. సో దానికోసమే డీజే కన్వర్ట్ అయినాను అనమాట. సో డీజేలో చాలా ఫ్యూచర్స్ ఉందన్నమాట. వితౌట్ మెమరీ కార్డ్ కూడా దీంట్లో రికార్డ్ చేయొచ్చు. ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చిండు. సో మంచి ఫ్యూచర్స్ అయితే ఉందన్నమాట దీంట్లో. మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను దీని గురించి, దీని ఫ్యూచర్స్ గురించి ఎట్లా వర్క్ అవుతుంది ఏంది అనేసి నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో నేను మిమ్మల్ని అంతా ఒకటే అడిగేది, మనం 1Kకి ఇంకా దగ్గరలో ఉన్నాము. అందరూ మన వీడియో ఎవరెవరు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయ్యంతా నన్ను సపోర్ట్ చేయండి. ఐ హోప్ మీకు నా వీడియో నచ్చింది అనుకుంటాను. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అయ్యంతా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బై గైస్.